RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతలగూడెం గ్రామంలో ఆర్మీలో పదవి విరమణ పొందిన పడిగపాటి నాగిరెడ్డి వల్లభదాసు కొండలను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా MRPS నియోజకవర్గ ఇన్ఛార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామానికి నాగిరెడ్డి మరియు కొండలు ఆదర్శంగా నిలబడ్డారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నియమించే ఉద్యోగాలలో దేశానికి సేవ చేయాలని కోరారు. అదేవిధంగా సన్మాన గ్రహీతలైన పడిగపాటి నాగిరెడ్డి మరియు వల్లపు దాసు కొండలు గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మన గ్రామం నుండి 10 మంది యువకులు ఆర్మీలో దేశానికి సేవ చేస్తున్నారని, చుట్టుపక్కల గ్రామాలకు మన గ్రామం ఆదర్శంగా నిలబడిందని, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను కాకుండా తమ విలువైన సమయాన్ని గ్రంథాలయంలో పుస్తకాలు చదవడానికి కేటాయించాలని, తద్వారా జ్ఞానం లభిస్తోందని, ఆ జ్ఞానం ద్వారా ప్రభుత్వంలోని వివిధ రంగాలలో ఉద్యోగ సాధనలో ముందు ఉంటారని, గతంలో మన చుట్టుపక్కల గ్రామాలైన బేదవోలు, జరిపోతులగూడెం గ్రామాలతో పోటీ పడేవారని, ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షలలో వెనకంజలో ఉన్నారని, తల్లిదండ్రులు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని కాకుండా తమ కాళ్లపై స్వతహాగా నిలబడాలని, ప్రభుత్వంలోని వివిధ రంగాలలో మన గ్రామానికి ఒక మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం ఆర్మీలో దేశానికి సేవ చేసిన సన్మాన గ్రహీతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమ నిర్వాహకులు శ్రీను, సైదులు వెంకన్న, జై సైదులు, శివకృష్ణ, రామకృష్ణ, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నలకు, పెద్దలకు, అదేవిధంగా మహిళలకు విజయదశమి శుభాకాంక్షలతో, ఎందుకంటే విజయదశమి కానుకగా దేశ సేవలో నిఘ్నమై ఈరోజు విజయదశమి కానుకగా మరి వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసుకుంటారంటే, ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దేశ సేవలో వాళ్ళు లేకపోతే మనం ఈరోజు మన గ్రామంలో కూడా నిద్రపోలేని పరిస్థితి. ఎందుకంటే మరి వాళ్ళు దేశ సేవ చేసుకుంటూ కుటుంబాలను వదిలిపెట్టుకొని మరి అక్కడ వాళ్ళు చలికి, గాలికి, వానకి, ఎండకి ఎండుకుంటూ కూడా మరి మన దేశాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆర్మీ జవాన్లకు మన గ్రామం తరఫున, మహిళల తరఫున, యువకుల తరఫున వాళ్ళకి మరొకసారి ఘనంగా చప్పట్లతో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక గ్రామంలోనే దాదాపు 10 మంది ఆర్మీ ఉద్యోగస్తులు ఉన్నారంటే మన గ్రామానికే మంచి పేరు ఉంది. ఎందుకంటే ఏ గ్రామంలో కూడా లేరు. నేను చూస్తున్న దాదాపుగా ఈ జిల్లా మొత్తం కూడా తిరుగుతున్నా ఒక మారుమూల ప్రాంతం బక్కమంతలగూడెం గ్రామంలో 10 మంది ఆర్మీ ఉద్యోగస్తులు ఉన్నారంటే అది మన ఊరికి చాలా మంచి పేరు. కాబట్టి ఆ మంచి పేరును పోకుండా వాళ్ళు ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టుకొని మరి వాళ్ళ గొప్పగా కార్యక్రమాలు చేస్తుంటే మనందరం కూడా దాదాపు కుటుంబాలతో కూడా వచ్చి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు పాల్పంచుకొని మనందరం కూడా వాళ్ళని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మరొకసారి, ఎందుకంటే రిటైర్డ్ అయిన ఆర్మీ ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకా చాలా మంది ఎంప్లాయీలు ఉన్నారు మన ఊళ్ళే, మన ఊరికి చాలా మంచి పేరు ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన ఊరు చేసుకుంటే భవిష్యత్తు రానున్న యువత కూడా మంచి మార్గంలో నడుస్తుందని తెలియజే. ముందుగా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. మరియు ఇంతటి మంచి చక్కటి ప్రోగ్రాన్ని అనౌన్స్ చేసినందుకు మిలిటరీ అండ్ పారామిలిటరీ సిబ్బందికి, ప్రస్తుత పనిచేస్తున్న సిబ్బందికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు, అది స్వీకరించడానికి కూడా మాకు ఎలానే ఉంది. ఇది చేసేందుకు ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు యాక్చువల్లీ మేము ఆర్మీ పోవడానికి ముఖ్య కారణం 98, 99లో కార్గిల్ వారు జరుగుతున్నప్పుడు మేము 10th క్లాస్ చదువుతున్నాము. ఆ క్రమంలో మన చీదాల గ్రామానికి చెందిన గోపాయాచారి గారు చనిపోవడం జరిగింది. మేము ఆ ర్యాలీలో పాల్గొన్నాను. ఆ యొక్క మరణాన్ని చూసి వాళ్ళు తీసుకున్న అంటే గౌరవాన్ని పొందిన తర్వాత మేము కూడా ఈ పని చేయాలి, ఇందులోకి వెళ్ళాలి అన్న సంకల్పంతో వెళ్ళటం జరిగింది. మేము 2002 రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయినాము. మరియు అదే క్రమంలో మేము ఆర్మీ పోవడానికి మెయిన్ కారణం మా కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, రమేష్, మేమందరం మిత్రులుగా ఉండేవాళ్ళం. మొదటిగా కృష్ణారెడ్డి వెళ్ళడం జరిగింది. కృష్ణారెడ్డి తర్వాత నేను, నాగిరెడ్డి వెళ్ళాము. ఆ క్రమంలో నేను సెలెక్ట్ అయ్యాను. నాగిరెడ్డి మళ్ళీ మరో 6 నెలల తర్వాత అతను సెలెక్ట్ అయ్యారు. అలా ముగ్గురం ఒకటేసారి మిత్రులుగా వండుకుంటూ ఆర్మీకి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో మీ అందరికీ తెలియజేయాలని ఏమనుకుంటున్నానంటే, మన గ్రామంలో గతంలో ఏ రిక్రూట్మెంట్ జరిగినా కానీ మన ఊరికంటూ 3-4 పోస్టులు ఎప్పుడు ఉండేవి. కానీ ఈ మధ్యలో అది కొరవడిందని నేను భావిస్తున్నాను. ప్రతి ఎగ్జామ్కి సిన్సియర్గా యువతకి నేను చెప్పదలసిన ఒకటే విషయం, ఏది మీరు ప్రిపేర్ అవుతున్నారో దాన్ని నమ్మకంగా
కష్టంగా స్వీకరించి దాన్ని ప్రిపేర్ అయ్యి దాని అంతిమ లక్ష్యాన్ని స్వీకరించేంత వరకు మీరు కంటిన్యూ పోరాడాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత యువత మెయిన్ సోషల్ మీడియా వెంబడి వాళ్ళ యొక్క సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వల్ల మనకు శూన్యం, ఏమీ ఉపయోగం ఉండదు. మీరు పుస్తకాలు పట్టుకొని లైబ్రరీలో కూర్చొని చదువుకున్నప్పుడు మాత్రమే మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని నేను నమ్ముతున్నాను. మీరు అదే విధంగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు మీ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకున్నంత వరకు అదే క్రమంలో నడవాలని కోరుకుంటూ, ఇంకోటి ఇంట్లో కుటుంబంలో కానీ అండ్ మరియు తల్లిదండ్రులను కానీ వాళ్ళని ఎప్పుడు ఇష్టపడుతూ జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బక్కమంతలగూడెం గ్రామ ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను పడగపాటి పిచ్చిరెడ్డి చిన్న కొడుకుని, రమేష్ రెడ్డిని. చాలామందికి ఊర్లో నేను తెలియకపోయి ఉండొచ్చు. మా అన్నయ్య గారు బాగా తెలుసు అందరికీ, పడగపాటి నాగిరెడ్డి గారు. అతను 15 సంవత్సరాలు ఆర్మీలో చేసి రిటైర్డ్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అన్నం తింటున్న వాళ్ళలో పడగపాటి నాగిరెడ్డి గారు ఎంతమంది తెలుసండి? చేతులు ఒకసారి. అన్నం తింటున్న వాళ్ళలో పడగపాటి పిచ్చిరెడ్డి గారు ఎంతమంది తెలుసండి? అందరూ అన్నం తినే మూడులోనే ఉన్నారు. ఓకే రైట్. కానీ మన ఊర్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ఆర్మీ అనే కాదు, మన ఊరు గురించి ఒక 2 విషయాలు. నేను ఇప్పుడు ప్రజెంట్గా సాగర్ ఏరియాలో జాబ్ చేస్తున్నాను. అక్కడ మన ఊరు గురించి చెప్తే, మన ఊరు, జరిపోదడం, బేతవాళ్ళు, ఈ 3 ఊర్ల పేర్లు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు వణుకుతారు. ఎందుకో తెలుసా? ఇప్పుడే కొండలు చెప్పాడు. ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ ఈ 3 విలేజెస్ నుంచి, ఎస్పెషల్లీ బక్కమంతలగూడెం, జరిపోదలగూడెం, బేతవాళ్ళు, ఈ 3 విలేజెస్ నుంచి ఖచ్చితంగా ఎవరికో ఒకరికి మినిమం జాబ్ అనేది ఉంటుంది. ఒకప్పుడు చిలుకూరులో గ్రంథాలయం అనేది నెంబర్ 1 పొజిషన్ ఉంది. తర్వాత బక్కమంతలగూడెం సెకండ్ ప్లేస్లో ఉన్నది మన గ్రంథాలయం. మన గ్రంథాలయంలో పేపర్ వస్తే అసలు పేపరు ఇంకో చేతికి పోకపోయేది. ఒక్కసారి ఆ పేపర్ వచ్చిందంటే పేపరు కోసం ఒక్కొక్కరు కొట్లాడుకునేది. అలాంటి గ్రంథాలయం ఈరోజు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నది. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో పిల్లలందరూ నిమగ్నం అయిపోయారు. సో దయచేసి మళ్ళీ మన ఊరి గ్రంథాలయాన్ని మరియు మన ఊరి పూర్వవైభవాన్ని తీసుకురావాలని యూత్ని ఎస్పెషల్లీ కోరుతున్నాను. యూత్ 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఆర్మీ అనే కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలి. సో ఆర్మీలో మీరు అందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే సోల్జర్ జనరల్ డ్యూటీ మాత్రమే తెలుసు. దీంట్లో బీటెక్, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా మంచి పోస్టులు ఉన్నాయి. సో నాయక్, హవల్దార్, ల్యాన్స్ నాయక్, మేజర్, కల్నల్, లైక్ దట్ చాలా జాబ్స్ ఉన్నాయి. సో వాటి కోసం కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఈ మధ్యకాలంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రజెంట్గా సింగతాల రామ్మోహన్ రెడ్డి ఐబీ డిపార్ట్మెంట్లో చేస్తున్నానని తెలిసింది. సో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా ఉన్నారు. సో మన ఊరు నుంచి ఉస్యాల సోమిరెడ్డి గారు, ఉస్యాల లచ్చిరెడ్డి గారు, అలానే కొండల గారు, ఇట్లా ప్రతి ఒక్కరు, వెంకయ్య, నరసింహ, వీళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు యూత్, ఎస్పెషల్లీ యూత్, మన ఊరిని మన మండలంలో కాదు, మన డిస్టిక్లోనే కాదు, మన స్టేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంచాలని నేను అందరినీ కోరుతున్నాను. దయచేసి తల్లిదండ్రులారా, మీరు ఎంత ఆస్తి ఇచ్చినా కానీ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇచ్చినా కానీ అది మీ పిల్లలకి వృధా. మీరు ఎంత కష్టపడి ఇచ్చినా వేస్ట్. వాళ్ళకి విద్యను అందించండి, వాళ్ళకి రైట్ వే చూపించండి, మంచి జాబ్లో పంపించండి. మీరు మీ జీవితకాలం సంపాదించిన మొత్తాన్ని వాళ్ళు 1-2 సంవత్సరాల్లో సంపాదిస్తారంటానికి అతిశయోక్తి లేదు. కావాలని మీరు చూడండి, చాలా కష్టపడి గుట్టలు తీసి, రాళ్ళు తీసి, ఎకరాలు సంపాదించిన పిల్లలు మంచి గవర్నమెంట్ జాబ్లో ఉంటాయి. ఇప్పుడు లాస్ట్కి నువ్వు సంపాదించింది నాకేం ఉపయోగపడుతుంది, నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, అది అంతా వేస్ట్. ఒక మంచి జాబ్ వస్తే ఆటోమేటిక్ నువ్వు సంపాదించింది మాత్రం నేను 1 సంవత్సరంలో సంపాదిస్తున్నారనేసి చెప్పడం జరుగుతుంది. సో అందువలన మంచి ఎడ్యుకేషన్, రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించండి, మంచి కాలేజీలలో మంచిగా ఉన్నట్టు. ఇంకోటి కొత్త ట్రెండ్, మన ఊరి నుంచి ఎక్కువగా విదేశాలు వెళ్ళడం అనేది కల్చర్ మొదలైంది. ఇది అట్టనే కొనసాగాలని నేను అందరినీ కోరుకున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ఆర్మీ అండ్ పారామిలిటరీ దళానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్.